గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. నందమూరి ఫ్యామిలీ నుంచి ఎంటర్టైన్మెంట్ రంగంలోకి ఇంకొకరు ఎంట్రీ ఇవ్వబోతున్నారా? నందమూరి బాలకృష్ణ వారసులుగా ఇప్పుడు ఇంకొక వ్యక్తి అడుగు పెట్టబోతున్నారా? ప్రస్తుతం దీనికి సంబంధించే చర్చ జోరందుకుంటోంది. అవును, కెమెరా ముందు మెరిసి తళుక్కుమన్నారు బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని. ఫస్ట్ టైం ఓ జ్యువెలరీ యాడ్లో కనిపించి అలరించారు తేజస్విని. సిద్ధార్థ జ్యువెలరీ బ్రాండ్ అంబాసిడర్గా కనిపించారు తేజస్విని యాడ్లో కనిపించడంతో అభిమానుల్లో ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ ప్రారంభమైంది. తేజస్విని సినిమాలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ జోరుగా చర్చ జరుగుతోంది. మరి ముఖ్యంగా నందమూరి బాలకృష్ణకు సంబంధించి ఆయన ఫ్యాన్స్ ఆనందపడే క్షణాలు వచ్చేసాయా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఒక్కసారి ఆ యాడ్ చూడండి. ఆమె ఎవరో కాదు, నందమూరి తేజస్విని. మహానటుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు నట వారసుడిగా బాలకృష్ణ సినిమా రంగంలోకి అడుగుపెట్టి దాదాపుగా 50 years అయిపోయింది. ఇప్పుడు అందరూ బాలకృష్ణ నట వారసులు ఎవరు అంటూ కూడా చర్చించుకుంటున్న సందర్భం. ఈ నేపథ్యంలోని ఆయన కొడుకు మోక్షజ్ఞ త్వరలోనే హీరోగా తెరంగేట్రం చేస్తున్నారు అంటూ చర్చ జరిగింది. కానీ మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు, ఎలా ఉంటుంది అనే చర్చకు సంబంధించి ఇంకా జరుగుతూనే ఉంది. ఆ ఆతృత కొనసాగుతూనే ఉంది. ఇంతలోని ఎవ్వరూ ఊహించిన విధంగా ఒక స్వీట్ సర్ప్రైజ్ అండ్ ఒక ట్విస్ట్ అనే చెప్పుకోవాలి. నందమూరి బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని ఎంట్రీ. ఈ యాడ్లో మీరు చూస్తున్నారుగా, తేజస్విని ఈ యాడ్లో ఎంట్రీ ఇవ్వడంతో ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ రంగంలోకి నేరుగా ఆన్ స్క్రీన్ తెరంగేట్రం చేసేశారా అనే చర్చ జోరందుకుంటోంది. నందమూరి బాలకృష్ణ బాటలో చిత్రసీమలోకి అడుగుపెట్టారు తేజస్విని. మరి ముఖ్యంగా గత కొన్ని రోజులుగా ప్రొడక్షన్ వ్యవహారాలను చూసుకుంటూ వస్తున్నారామె. ఇటు బాలకృష్ణ అన్స్టాపుల్ షోతో పాటు ఆయన నటించే సినిమాలకు సంబంధించి అంటే ప్రొడక్షన్కి సంబంధించి ఆ వ్యవహారాలని చూసుకుంటూ వస్తున్నారామె. ఇంట్రెస్టింగ్గా తెర వెనుక ఉండి తేజస్విని ఇంతవరకు కెమెరా ముందుకు ఎప్పుడు కనిపించింది లేదు. కెమెరా ముందుకు వచ్చి నటించిన సందర్భాలు దాఖలాలు ఎక్కడా లేవు. మరి నందమూరి బాలకృష్ణ చాలా కాలంగా ఇటు యాడ్స్కి దూరంగా ఉంటూ వచ్చారు. అయితే బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్కి చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తన మనసు మార్చుకున్నారా అని ఒక చర్చ జోరందుకున్న క్రమం. ఎందుకంటే ఇటు అక్కడ అభివృద్ధి కార్యక్రమాల కోసం ఖర్చు పెట్టడం కోసం ఆయన మళ్ళీ యాడ్స్ని స్టార్ట్ చేశారంటే ఒక చర్చ జరిగిన క్రమం. సో ఈ నేపథ్యంలోని ఇప్పుడు తేజస్విని కూడా అటువంటి కాస్ కోసమే ఇప్పుడు తెరంగేట్రం చేశారా అనే చర్చ కూడా జరుగుతోంది. మరి ముఖ్యంగా ఆ ఆభరణాల సంస్థకు బ్రాండ్ అంబాసిడర్గా ఆమె అరంగేట్రం చేయడం దేనికి సంకేతం అనే చర్చకు ఇప్పుడు దారితీస్తున్న సందర్భం. ఇంట్రెస్టింగ్ ఇంకో విషయం చెప్పనా, ఇటు విశాఖపట్నం ఎంపీగా ఉన్న ఎం భరత్, ఇప్పటికీ మీకు అర్థమైపోయి ఉంటుంది, ఎం భరత్ అలాగే తేజస్విని వీళ్ళిద్దరూ కూడా భార్యాభర్తలు. అవును, విశాఖపట్నానికి సంబంధించి పార్లమెంటు సభ్యుడిగా ఉన్నారు భరత్ అలాగే తేజస్విని వీళ్ళిద్దరూ కూడా దంపతులు. ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది కదా. అయితే ఇక్కడి నుంచి కాస్త ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మరి ముఖ్యంగా సిద్ధార్థ జ్యువెలర్స్తో తేజస్వినికి ఉన్న ఆ అనుబంధం కావచ్చు, లేకపోతే నందమూరి కుటుంబానికి ఆ జ్యువెలర్స్తో ఉన్న సంబంధం కావచ్చు, ఇవన్నీ కూడా ఒక ఇంట్రెస్టింగ్ అంశానికి తెరలేపాయని చెప్పుకోవాలి. ఇంట్రెస్టింగ్ డిస్కషన్కి తెరలేపాయని చెప్పుకోవాలి. ఎందుకంటే మీరు చూడొచ్చు, అంత గ్రేస్, అంత కాన్ఫిడెన్స్, యాక్టింగ్ మీద తనకున్న పట్టు అన్నీ కూడా యాడ్లో తన నటనలో ప్రతిబింబిస్తున్నాయని చెప్పుకోవాలి. ఎంతైనా నందమూరి బాలకృష్ణ కూతురు కదా అంటున్నారు ఈ యాడ్ చూసిన వాళ్ళంతా కూడా. ఎందుకంటే ఆమె కనిపించిన తీరు కావచ్చు, ఆమె ఫేస్లో కనిపిస్తున్న ఆ కాన్ఫిడెన్స్ కావచ్చు, లేకపోతే ఆమె పర్ఫార్మెన్స్లో ఆమె చూపిస్తున్న ఆ నటన కావచ్చు, ఎట్ ద సేమ్ టైం అన్నిటికీ మించి గ్రేస్ కావచ్చు, వారెవ్వా అంటున్నారు నందమూరి ఫ్యాన్స్. ప్రస్తుతం నందమూరి తేజస్వినికి సంబంధించిన ఈ యాడ్ చూసిన తర్వాత సో ఇంత చామింగ్గా ఉన్న అమ్మాయి సినిమాలో నటిస్తే ఇంకెంత బాగుంటుంది అనుకుంటున్నారు ఇప్పుడు నందమూరి అభిమానులు. తాత తండ్రి నుంచి నటన వారసత్వాన్ని తేజస్విని పూర్తిగా అందిపుచ్చుకున్నారు అని చెప్పి కామెంట్స్ చేస్తున్న సందర్భం. మరి నందమూరి తేజస్విని హీరోయిన్గా ఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుంది? మరి ముఖ్యంగా ఇటు సిల్వర్ స్క్రీన్ మీద కనుక తనకు తగిన పాత్రను అందుకుంటే ఇంకెలా ఉంటుంది? నందమూరి వారసురాలుగా, మరి ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ వారసురాలుగా తెరంగేట్రం చేస్తే ఎలా ఉంటుంది అనే ఒక చర్చ జోరందుకుంటోంది. మరి ఆమె డిసిషన్ ఎలా ఉండబోతుందని చెప్పి చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ బ్రాండ్ ప్రమోషన్కి సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ చక్కర్లు కొడుతోంది. నందమూరి తేజస్విని ఇప్పుడు
ఆన్ స్క్రీన్ వచ్చేసారు, తరంగేట్రం చేశారు. నందమూరి తేజస్విని యాడ్స్కి మాత్రమే పరిమితం అవకాశం కనిపిస్తోందా, లేకపోతే సినిమాలోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందా? ఒకవేళ సినిమాలోకి ఎంట్రీ ఇస్తే ఎటువంటి క్యారెక్టర్స్ లేకపోతే ఎటువంటి ఆ పాత్రను తను చూస్ చేసుకునే అవకాశం ఉంది? మరి ముఖ్యంగా ఇప్పుడు లేడీ ఓరియంటెడ్, మరి ముఖ్యంగా హీరోయిన్ ఓరియంటెడ్ లేకపోతే విమెన్ ఓరియంటెడ్ సినిమాలకు చాలా ప్రాముఖ్యత లేకపోతే ప్రాధాన్యత దక్కుతున్న క్రమంలో అటువంటి మూవీస్ తీసుకునే అవకాశం ఉందా, లేకపోతే ఎటువైపు వెళ్ళే అవకాశం కనిపిస్తుందంటే ఎటువంటి క్యారెక్టర్స్ని చూస్ చేసుకునే అవకాశం ఉంది? మీరేమనుకుంటున్నారు? కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. తెలుగులో న్యూస్కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.